మోదీ చంద్రబాబు వద్ద చదువుకొని రాహుల్ వద్ద ఉద్యోగం చేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు. జాతీయ రాజకీయాల్లో వాజ్పేయి, తెలంగాణలో దత్తాత్రేయ. పదవి ఉన్నా లేకున్నా దత్తన్నపై గౌరవం తగ్గదు. హైదరాబాదులో బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ. కన్నుల పడవగా కార్యక్రమం. పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ రాష్ట్రపతి కోవింద్ వెంకయ్య నాయుడు. కార్యక్రమంలో గవర్నర్లు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు. పదవి ఉన్నా లేకున్నా బండారు దత్తాత్రేయపై ఉన్న గౌరవం ఏమాత్రం తగ్గదని, పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ను గౌరవిస్తారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శిల్పకళా వేదికలో జరిగిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆటోగ్రఫీ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదొడుకులు చూసిన దత్తాత్రేయ ఎప్పుడు వెనకడుగు వేయలేదన్నారు. గౌలీగూడ గల్లీ నుంచి హర్యానా గవర్నర్ వరకు ఎదిగారు. సాధారణ ప్రజలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. పేదలు చేసుకునే చిన్న చిన్న వేడుకల్లో ఆయన భాగం అయ్యేవారు. దత్తాత్రేయ, కిషన్ రెడ్డి కుటుంబాలతో నాకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవల తాను ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యానని, ఈ సందర్భంగా ఆయనతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా మోదీ చంద్రబాబును చూపించి మీ సన్నిహితుడు కూడా ఇక్కడే ఉన్నారు అని చెప్పారు. అప్పుడు నేను స్కూల్ మీ వద్ద చదువుకున్నాను, కాలేజీ ఆయన వద్ద చదువుకున్నాను, ఇది చంద్రబాబు కాడ. ఇప్పుడు రాహుల్ గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పారు. దాంతో అందరూ నవ్వేశారు అని రేవంత్ రెడ్డి వివరించారు. నాకు ఉన్న సన్నిహిత సంబంధాలను ఎప్పుడూ దాచుకోను. మంత్రివర్గ విస్తరణ ఉన్న ఆ కార్యక్రమం అవ్వగానే దత్తాత్రేయ కోసం ఇక్కడికి వచ్చాను. ఆయన అజాత శత్రువు అని సీఎం అన్నారు. జాతీయ రాజకీయాల్లో వాజ్పేయికి ఉన్న గౌరవం రాష్ట్ర స్థాయిలో దత్తాత్రేయకు ఉంది. ఆయన నిర్వహించే అలాయ్ బలాయ్ కార్యక్రమం తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి. ఆయన శైలి విధానాల నుంచి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవారు నేర్చుకోవాలి. జంట నగరాల్లో కష్టం వస్తే ప్రజలకు గుర్తుకు వచ్చే నాయకులు పీజేఆర్, దత్తాత్రేయ. తిరుపతి దర్శనాలు, రైల్వే రిజర్వేషన్ కోసం మాకు సిఫార్సు లేఖలు ఇచ్చేవారు. మా నిర్ణయాల్లో వారి స్ఫూర్తి ఉంటుంది అని అన్నారు. ప్రజలే నా ఆత్మకథ ఆవిష్కరించిన చంద్రబాబు. హర్యానా గవర్నర్, సీనియర్ రాజకీయవేత్త బండారు దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమం హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. మొత్తానికి ఈ రకంగా ఇక ఎప్పుడో అప్పుడప్పుడు నాయకులను తిట్టుకున్నా, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నా, కానీ ఇక గిసవం టైంలో మాత్రము వాళ్ళు ఇక రామ సకలనంగా నాకు ఆయనతోటి ఈ సంబంధం ఉండే, నాకు ఈయనతోటి ఆ సంబంధం ఉండే, మేము ఫలానప్పుడు ఇట్లా దోస్తులము, ఫలానప్పుడు మేము ఈ వ్యవహారం చేసినాం అనేది కూడా అప్పుడప్పుడు ఇక భూవదినకాయనో నీళ్ళదాయకాయనో కూడా మరి గుర్తు చేసుకుంటారు. కాబట్టి ఇక అదే రకంగా ఇక ఈ రకంగా నేను మోదీ చంద్రబాబు వద్ద చదువుకొని రాహుల్ వద్ద ఉద్యోగం చేస్తున్నా అన్నట్టుగా ఇక ఈ రకంగా మరి రేవంత్ రెడ్డి ఇక మరి దత్తాత్రేయ ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ